హలో అండి. ఇవాళ మన కిచెన్‌లో ఎగ్ కర్రీనైతే చేస్తున్నానండి. చాలా డేస్ అయిపోయింది ఎగ్ చేసుకుందాం అనుకున్నాను. చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో అయితే చేస్తూ ఉంటాను. ఇవాళ మాత్రం సింపుల్‌గా ఆనియన్ టమోటా గ్రేవీతో చేసుకోవాలనిపించింది. అందుకే చేస్తున్నానండి. ఇది మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎగ్ కర్రీని చెక్క, లవంగా వేసుకొని గ్రేవీ మసాలా కర్రీలా చేసుకున్నా, ఓన్లీ ఆనియన్స్‌తో చేసుకున్నా, చింతపండు పులుసు పోసి చేసుకున్నా కూడా, ఎన్ని వెరైటీస్‌తో చేసినా కూడా ఎగ్ కర్రీ అనేది చాలా బావుంటుంది. ఇవాళ నేనైతే సింపుల్‌గా ఆనియన్స్, టమాటా వేసి చేసుకున్నానండి. ఇంట్లో ఇవాళ ఎగ్ కర్రీనైతే చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఇలా చేసేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్‌ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుందాం. ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో కారం కారంగా ఈ ఎగ్ గ్రేవీతో తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది కదండీ! ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సేపయితే ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీని డామినేట్ చేయకుండా వేసుకోండి. అలాగే ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 3 టమోటాలని పెద్ద సైజ్ టమోటాలు తీసుకున్నానండి. వీటిని ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకుందాం. మామూలుగా టమాటాని కట్ చేసి వేసుకుంటే కొంచెం మనకు ఆ లేయర్స్ అనేది టమాటా లేయర్ తగులుతూ ఉంటది కదా! అలా కాకుండా ఇలా మనం ప్యూరీలా చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా నిమిషాలైతే ఉడికించుకుందామండి. టమాటా అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఆల్రెడీ ఎగ్స్‌నైతే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కసారి టమాటా ప్యూరీ ఎలా ఉడికిందో చూసేద్దాం. చూసారు కదా! కొంచెం ఆయిల్ అయితే పైకొచ్చి కలర్‌ఫుల్‌గా ఉంది కర్రీ. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఇలా ఫోర్క్‌తో ఘాట్లు పెట్టేసుకుంటే, మనము కర్రీలో వేసినప్పుడు ఆ కర్రీ అనేది ఎగ్స్‌కి పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా కర్రీలో వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకొని, కొద్దిగా ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకుందామండి. మరీ వాటర్ ఎక్కువైతే వేసేసుకోవద్దు. కొంచెం ఇలా వాటర్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని, ఇంకొద్దిగా సేపయితే మనము ఉడికించుకుందాం మూత పెట్టేసి. వాటర్ కాకుండా చింతపండు రసం వేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానని వాటర్ వేశాను. లేకపోతే చింతపండు పులుసు వేసుకున్నా చాలా బావుంటుందండి. మీరు కూడా దాంతో ట్రై చేయండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే మంచి స్పైసీ స్పైసీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. మరి నేను చేసిన ఎగ్ కర్రీ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. అందరం మనము ఇంట్లో ఎగ్ కర్రీ ఇలానే చేసుకుంటాం కదండీ! చేసుకునే విధానంలోనే ఉంది మంచి టేస్ట్ అనేది రావటానికి. మరి మీకు నచ్చిందా? మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఈ కర్రీ అయితే నచ్చిందనుకుంటున్నాను. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థాంక్ యూ సో మచ్.